హాయ్ గైస్, వెల్కమ్ టు టార్గెట్ ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బి. ఇప్పుడు మనం చూస్తున్నాం గ్రూప్ డి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సైన్ 90, సైన్ 89, సైన్ 88, సైన్ 87, సైన్ 0, ఇలా సైన్ 86 అలా 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 వచ్చాయి, అప్ టు వచ్చాయన్నమాట. సైన్ 0 ఏమవుతుందండి? ఫస్ట్ మనకు సైన్ 0 0 అవుతుంది. సైన్ 0 0 అవుతే 0 ఇంటూ సంథింగ్ ఏమవుతుందండి? జీరోనే అవుతుంది. మనం ఎంత క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఫస్ట్ ఆప్షన్ సింపుల్గా అదండి. నెక్స్ట్ సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం ఇచ్చాడండి. ఎంత? 4√3 యూనిట్లు అయితే దాని భుజం పొడవు కనుగొనమని అన్నాడండి. వైశాల్యం ఎంత అండి సమబాహు త్రిభుజంది? √3/4 ఫార్ములా √3/4 a² అండి. మనకేమి ఇచ్చాడు? 4√3 ఇచ్చాడు. ఓకే, √3 క్యాన్సిల్ అవుతుంది. a² ఇలానే ఉంటుంది. ఈజ్కొల్ ఏమవుతుందండి? 16 అవుతుంది. ఇప్పుడు ఈజ్కొల్ ఏమవుతుందండి? 4 అవుతుంది. ఈజ్కొల్ 4 అవుతుంది. ఇక్కడ ఏమైనా భుజం అడిగాడు, అంటే ఏ అంటే భుజం అంటే 4 యూనిట్స్. ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్, 4 యూనిట్స్. సింపుల్ మెన్జరేషన్ నుంచి ఫార్ములాస్ తెలిస్తే అయిపోతుంది. నెక్స్ట్ సింప్లిఫికేషన్ ఇచ్చాడండి. -2/5 మైనస్ ఉందండి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మనం ప్లస్ కావాలంటే ఏం చేయాలి? మారుతాయండి. 5 కిందకి అవుతుంది, కింద పై అవుతుంది. 5 - 2 ఇక్కడ 2 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ -4 ఇక్కడ 4 అవుతుంది. ఇక్కడ 5 పవర్ 4 అవుతుంది. ఇక్కడ 2 మిగులుతుంది. ఇక్కడ 5 పవర్ 2 వెళ్ళిపోతుందండి. ఇక్కడ 2 పవర్ స్క్వేర్ అంటే 4 వెళ్ళిపోతుంది. ఇక్కడ 4 వెళ్ళిపోతే ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ 3 మిగులుతుంది. అక్కడ ఏమైనా 4 క్యూబ్ ఏమవుతుంది? 64 అవుతుంది. ఇక్కడ 5 స్క్వేర్ అంటే 25 వస్తుంది. ఆన్సర్ ఇస్ 64/25. అది సెకండ్ ఆప్షన్. సింపుల్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆపోజిట్ క్లోజ్లీ అప్రాక్సిమేషన్స్ అడిగాడండి. ఇక్కడ పాయింట్స్లో ఉన్న మన అప్రాక్సిమేషన్ తీసుకుని సరిపోతుందండి. 12.9 అంటే 13 తీసుకోవాలి. 13 ఇక్కడ -3.9 అంటే 4 తీసుకోవాలి. ప్లస్ 14 తీసుకోవాలి. ఇంటూ 4 తీసుకోవాలి. 3.9 అంటే 4 తీసుకోవచ్చండి. ఇక్కడ 27 డివిజన్ ఇక్కడ 3 తీసేసుకోవాలి. ఇక్కడ ప్లస్ 35.9 అంటే 36 తీసుకోవాలి. డివిజన్ ఇక్కడ 5.9 అంటే 6 తీసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మనం డివిజన్ చేయాలి. అంటే డివిజన్ ఇది చేయాలి, డివిజన్ ఇది చేయాలి. అంటే ఇవి చూడండి, 13 - 4 ఎంత అవుతుంది? 9 అవుతుంది. 9 + 14 × 4 ఎంత అవుతుంది? 56 అవుతుంది. ప్లస్ 27లో 3 అవుతుంది. ఇక్కడ 9 వస్తుంది డివిజన్ చేస్తే. ప్లస్ ఇక్కడ ఏమవుతుంది? 36ని డివిజన్ విత్ 6 అవుతే 6 వస్తుంది. ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ అవుతుంది 65 అవుతుంది. 65 ఇది 71 80 అవుతుంది. ఆన్సర్ ఇస్ 80. సింపుల్గా వచ్చేసిందండి, ఏం లేదు. అప్రాక్సిమేషన్స్ అంటే 3.9 ఉంటే 4 తీసుకోవాలి. అదే 3.00 సంథింగ్ లేకపోతే 3.2 ఉన్నా కూడా మనం తీసుకోవాలి, 3 తీసుకోవాలి. అలా అనమాట. అప్రాక్సిమేషన్స్ ఇలా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, కొన్నవేల అంటే ఒక వస్తువు యొక్క అమ్మకపు ధరను కనుక్కోనండి. అమ్మకపు ధర కనుక్కోవాలండి. అంటే ఎస్పీ కనుక్కోనండి, సెల్లింగ్ ప్రైస్ కనుక్కోమన్నారు. ఎందుకంటే కొన్న ధర ఎంత అంటే 4,500. మరి లాభం 105 అంటే 5% అండి. అంటే ఇది 100 అనుకుంటే ఇది 105% ఎంత? 0 క్యాన్సిల్ అవుతాయి. 45 105 అంటే ఇది ఒక 4500 అవుతుంది. 45 5 ఎంత అవుతుంది? ఇది ఒక 200, ఇది 250, 225 అవుతుంది. 225 అవుతుందంట. ఇక్కడ ఏమవుతుంది? 2 యాడ్ చేస్తే 4725. ఆన్సర్ ఈజ్ 4725. అంతే, క్యాలిక్యులేషన్ సింపుల్గా, ఏం లేదండి. నెక్స్ట్ చూస్తే సమాంతర చతుర్భుజంలో 2 పక్క భుజాలు ఇచ్చారండి. అయితే మరియు చుట్టుకొలత ఎంత అండి? ఇది ఇచ్చాడు.
ఇది ఎల్ అవుతుంది, ఇది బి అవుతుంది. చుట్టుకొలత ఇచ్చాడు 65 అంట. సమాంతర చతుర్భుజం యొక్క రెండు చిన్న భుజం పొడవు అడిగాడు. చిన్న భుజం పొడవు అంటే ఇది, ఈ 2 అడిగాడు. చూడండి, సమాంతర చతుర్భుజం ఏమవుతుంది, చుట్టుకొలత ఫార్ములా 2 × L+B ఫార్ములా ఇది. అదెంత ఇచ్చాడు మనకు, 65 ఇచ్చాడు. ఇది ఎల్ ఎంత, 3 పార్ట్స్, ఇది 2 పార్ట్స్, అంటే ఇంకా 5 పార్ట్స్ అవుతుంది. అంటే మొత్తం 10 పార్ట్స్ అవుతుంది. 10x = ఎంత, 65. అది x = ఎంత అవుతుంది, 65/10 అవుతుంది. మనని ఏమడిగాడు, చిన్నది అడిగాడు. అంటే 2 పార్ట్స్ ఎంత అంటే 2x ఎంత, 2x = 2 × 65/10. ఇది 5 ఇది 5 13 అంటే 2x = ఎంత, 13 మీటర్స్, 13 సెంటీమీటర్స్. ఆన్సర్ ఇస్ 13 సెంటీమీటర్స్. అంటే 4th ఆప్షన్ సింపుల్గా. నెక్స్ట్ క్వశ్చన్, మెజరేషన్ నుంచి ఇచ్చాడు. దీర్ఘగణం పొడవు ఇచ్చాడు 15 మీటర్లు, వెడల్పు 17 మీటర్లు, ఎత్తు ఇచ్చాడు 21 మీటర్లు. దాని గోడలు మరియు పైకప్పు పెయింటింగ్ వేయబడ్డాయి. అంటే కింద వేయలేదండి, ఓన్లీ పైన వేశారు. ఇది అనుకుంటా దీర్ఘగణం. ఇక్కడ వేశారు, ఈ సైడ్స్కి వేశారు, ఈ సైడ్కి వేశారు, ఈ సైడ్కి వేశారు, ఈ సైడ్కి వేశారు. ఈ కింద మాత్రం వేయలేదు. ఈ కింద పోర్షన్ మాత్రం ఏం వేయలేదు. అంటే గది 4 గోడల వైశాల్యం, గది 4 గోడల అది వైశాల్యం కావాలి. నెక్స్ట్ ఒక దాన్ని ఏరియా కావాలి. అంటే ఏరియా అంటే ఎల్బి. ఇది ఒక్కటే అవుతే వచ్చేస్తుంది మనకు. ఎంత అంట, రూపాయలు 40 మీటర్ పర్ 40 రూపాయలు అనమాట మీటర్కి చొప్పున ఖర్చు చేసిన మొత్తం ఎంత అని అడిగారు. ఇదెంత ఫార్ములా, 2h L+B ప్లస్ ఎల్బి ఒకదాని ఏరియా. ఇది 4 దానికి చుట్టుకొలుతుంది, ఇది ఒక దాని అంటే 5 మొత్తం కలిపి. 2h అంటే ఏంటిది, ఇది 2 × 21 ఎంత అవుతుంది, 42 అవుతుంది. L+B అంటే 17 × 15 ఇది ఎంత అవుతుంది, 32 అవుతుంది. ప్లస్ L × B ఇది ఎంత అవుతుంది, 15 15 225. 225కి 30 కలిపితే ఎంత అండి, 255. అది 255 వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, లాస్ట్ డిజిట్ చూద్దాం. మరి లాస్ట్ డిజిట్ చూసుకుంటే 0s 4 అవి ఉన్నాయి, అవసరం లేదు. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 32 42 అవుతుందండి. ఇక్కడ చేద్దాం సైడ్కి. ఇది 2 2s 4 అవుతుంది, 4 2s 8, 3 2s 6, 8 6 14 అవుతుంది. 4 3s 12, ఇది 13 అవుతుంది. అంటే 13 44. దీనికి యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 255కి యాడ్ చేస్తే ఇది ఒక 99515 అంటే వస్తుంది 1599. ఇక్కడ ఎంత, ఇది మీటర్లు, దానికి ఎంత 40 రూపీస్ అన్నమాట. ఒక మీటర్ 40 రూపీస్ అయితే దీనికి 40 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, లాస్ట్లో 0 రావాలి. లాస్ట్లో 0 వస్తుంది. చూడండి, 0 దీనికి వచ్చింది, 0 దీనికి వచ్చింది. అంటే ఇది కాదు, ఇది కాదు. నెక్స్ట్ సెకండ్ డిజిట్ చూడండి, ఇది 5 ఉంది, ఇది 6 ఉంది. 4 9s ఎంత అవుతుందండి, 36. అంటే ఏమొస్తుంది, లాస్ట్లో 6 వస్తుంది. అంటే ఇది మాత్రమే అవుతుంది, ఇది కాదు. అంటే ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. అంటే 63,960 రూపాయలు అవుతుంది. అలా అనమాట, సింపుల్, ఏం లేదు. మొత్తం క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్, ఒక దుకాణదారుడు తప్పుడు తూకాన్ని ఉపయోగించి ప్రతి 40 కిలోలు వేయాల్సింది 35 కిలోల చక్కెర విక్రయించాడు. చక్కెర ధరను 2 స్థానములు విక్రయిస్తే అప్పుడు ఎంత శాతం లాభం వస్తుంది, ఎంత అని 5 డిఫరెన్స్. దేనిపైన, 35 పైన. అసలేం 35 కదా, 100%. ఇది 5 7s ఏమవుతుంది, 7 1s 7 4s 0.28%. సింపుల్, ఇంత లాభం అన్నట్టు. ఇది లాభ శాతం. అయితే 14 పాయింట్ అంటే సెకండ్ ఆప్షన్. సింపుల్, ఏం లేదు. డిఫరెన్స్ ఇదంతా ఇంత అనమాట, అంతే. ఇంత ఉన్నదాన్ని ఎంత అమ్ముతున్నాడు, 40 రూపీస్కి అమ్ముతున్నాడు. అది అంటే ఇది కొన్న వెల, అందుకని కొన్న వెల కిందకేసి అలా. నెక్స్ట్ ఏమైనా ఇచ్చాడు, ఒక చార్ట్ ఇచ్చాడు. అయితే ఇంటి మొత్తం ఖర్చు అంట 85,200. చార్ట్ను అధ్యయనం చేసి
అద్దె కంటే అంటే అద్దె ఇది రెంట్ అనమాట. రెంట్ ఎంత ఉంది? 20% ఉంది. అద్దె కంటే రేషన్ ఎంత ఉంది? 36% ఉంది. ఎక్కువ ఖర్చు చేశాడు. ఈ డిఫరెన్స్ ఎంత? 16%. ఎంత ఎక్కువ ఖర్చు చేశాడు అంటే ఇది 100% అయితే 85 200 100% 16% ఎంత? 0 0 క్యాన్సిల్ అవుతాయి. లాస్ట్లో 16 2 ఎంత? 32. 16 2 32 అవుతుంది. 16 5 80 అంటే 83 అవుతుంది. 16 8 అదొక 80, ఇది 48 128 136 136 అనమాట. 136 అవుతుంది. ఇక్కడ చూడండి 13,632 అవుతుంది. ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్. సింపుల్, ఏం లేదు, క్యాలిక్యులేషన్ ఎక్కాల్సి వస్తే సరిపోతుందండి సింపుల్గా. నెక్స్ట్ క్వశ్చన్. కారు యొక్క ఓడోమీటర్ రీడింగ్ ట్రిప్ ప్రారంభంలో 12,000 ఉందంటండి. ఫస్ట్లో స్టార్ట్ అయినప్పుడు 12,000 ఉందంట రీడింగ్ మీటర్. మరియు దాని చివరిలో లాస్ట్కి వెళ్ళేలోపు 800 ఎక్కువైంది, 12,800 అయింది. పర్యటనకు 4 గంటలు పట్టిందనమాట. ఈ 800 జర్నీ చేయడానికి ఎన్ని గంటలు పట్టిందంటే 4 అవర్స్ పట్టిందంట. అయితే మీటర్స్ పర్ సెకండ్ కారు సగటు వేగం ఎంత అని అడిగాడు. సగటు వేగం ఈక్వల్ ఏంటండి? దూరం బై కాలం. దూరం ఏముంది? 800. ఇదేంది? కిలోమీటర్లో ఉంది. కిలోమీటర్ పర్ అవర్. ఇది 4 అవర్స్. మీటర్లలో కావాలంటే 5/18ని మల్టిప్లై చేయాలి. ఇది 420 200 ఇక్కడ 2 9 200 అంటే ఇది 500/9 మీటర్ పర్ సెకండ్. ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్. సింపుల్గా అంతే. నెక్స్ట్ వన్. 17 మంది విద్యార్థులు ఉన్న తరగతిలో ఒక్కొక్కరు ఒక్కొక్క స్కోర్ను సాధించారంట. ఎగువ నుండి ఏ యొక్క ర్యాంకు, ఎగువ నుండి అంటే పైనుంచి ఏ యొక్క ర్యాంక్ అంట? ఇది ఏ ర్యాంక్ అనుకున్నాం? ఎంత? 9 అంట. అయితే దిగువ నుండి బి యొక్క ర్యాంకు 11 అంటాడు. దిగువ నుంచి ఇట్లా అనుకుందాం, ఇక్కడ ఉందనుకుంటే ఒకవేళ బి, ఇది 11 అయితే ఇది 11 9 20 అవుతుంది. అంటే ఇది కాదు, మొత్తం ఎంత ఉండాలి? 17 నెంబర్స్ మాత్రమే ఉండాలి. అట్లాంటప్పుడు బీది ఎక్కడ వస్తుందంటే ఇక్కడ వస్తుంది. ఎగ్జాక్ట్ బీది ఇక్కడ వస్తుంది. ఇక్కడ 11th అంటే దీన్ని దాటి వెళ్ళిపోతుందంట. 11th ఇక్కడికి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏమన్నాడు? పైనుండి సి యొక్క ర్యాంకు ఏ కంటే మెరుగ్గా ఉంటుంది. సి యొక్క ర్యాంక్ పైనుంచి అనమాట. ఏ కంటే మెరుగ్గా ఉంటుందంటే ఏ కంటే పైన ఉంటుందని అర్థం. ఏ కంటే పైన ఉంటుంది. కానీ సి కంటే తక్కువ అంట. సి కంటే తక్కువ అంటే సి కింద ఉంటుంది, బికి కింద ఉంటుంది, ఏకి పైన ఉంటుంది అంటే మిడిల్లో ఉంటుంది. అయితే ఎగువ నుండి ఏ యొక్క ర్యాంక్ ఎంత అని అడిగాడు. అంటే ఇక్కడ ఉంటుంది కాబట్టి పైనుంచి ఎంత? ఇది 8th ప్లేస్. ఇది పైనుంచి 8th ప్లేస్. సింపుల్, 8th ప్లేస్ అనమాట. అంటే 8వ అనమాట. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ వన్. ఇక్కడ వచ్చాడు, కింది వాటిలో ఏది వర్గ సమీకరణం? ఫస్ట్ వర్గ సమీకరణం ఏంటో తెలియాలండి. వర్గ సమీకరణం అంటే ఏం లేదు, ax² + bx + c = 0 ఈ ఫార్మాట్లో ఉంటే దాన్ని వర్గ సమీకరణం అంటారు. అంటే x² ఫార్మాట్లో, ఎక్స్ ఫార్మాట్లో, కాన్స్టెంట్ ఫార్మాట్లో ఉండాలి. x² వచ్చిందో లేదు చూద్దాం. ఇది x² అవుతుంది. చూడండి x² అవుతుంది. ఇక్కడేంటి? చూడండి x² - 4x = 2x + x² - 7 వస్తుంది. ఈ x² క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు x² అని టర్మే లేదు. అట్లాంటప్పుడు ఇది వర్గ సమీకరణం కాదు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ y³ వస్తుంది. y × y² ఏమవుతుంది? y³ వస్తుంది. అసలు y³ రావద్దు. y³ రావద్దు. వర్గ సమీకరణంలో y² మాత్రం రావచ్చు. అట్లా కానీ ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఇక్కడ k², ఇక్కడ మైనస్, ఇక్కడ +k² అవుతుంది, ఇక్కడ -k² అవుతుంటే ఇది క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు k² ఉండదు. అట్లాంటప్పుడు ఇది కాదు. ఇది చూడండి, ఇక్కడ p³ ఉంది, ఇక్కడ p³ ఉంది.
ఈపీ క్యూబ్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఏం మిగులుతుంది? 7p ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ మైనస్ 18 అవుతుంది. ఇక్కడ చూడండి, పీ స్క్వేర్ మైనస్ 7p మైనస్ 18 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది వర్గ సమీకరణం అవుతుంది. అది చూడండి, అదే సింపుల్. అంటే ఇది ఒక్కటి మాత్రమే అవుతుంది, అంటే డి ఒక్కటి మాత్రమే అవుతుంది. అంటే ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఆప్షన్. సింపుల్, ఈ ఫార్మాట్లో ఉండాలి. నెక్స్ట్ 5, 15, 23, 26 మరియు 29 యొక్క అంకగణిత సగటు. అంకగణిత సగటు అంటే మనకు అర్థమైపోయింది. సగటు అంటే ఏం తీసుకుంటాం మనం? రాశుల మొత్తంపై రాశుల సంఖ్య. సేమ్ అంకగణిత సగటు అన్నా కూడా అదే అవుతుంది. అంకగణిత సగటు అన్నా అదే అవుతుంది. ఇక్కడ చూడండి, ఇవన్నీ యాడ్ చేద్దాం. ఇది 20 అవుతుంది, 20 ఓన్లీ 20 తీసుకుందాం. ఇది ఒక 20, ఈ యొక్క 3 20లు ఏమవుతాయి? 4 20 అంటే 80. ఇది 89 అవుతుంది, 95, 98 అంటే 98 అనమాట రాసుల మొత్తం. ఈక్వల్ ఎన్ని ఉన్నాయి? అవి 5 ఉన్నాయి. చూడండి, 5 1s అంటే ఇక్కడ 4 మిగులుతుంది, 5 9s 0.6. ఇది చూడండి, ఆన్సర్ అయిపోయింది. ఇదే సగటు అన్నట్టు. సెకండ్ హాఫ్ సింపుల్. నెక్స్ట్, రాజీవ్ యొక్క జీతం మొదట 40% తగ్గించబడింది మరియు తర్వాత 50% పెరిగిందంట. తన ప్రారంభ జీతంలో ఎంత శాతం కోల్పోయాడు? ఫస్ట్ 100 అనుకుందాం సింపుల్గా. 40% తగ్గిందంటే 40% తగ్గితే 60 ఉంటుంది, 60. నెక్స్ట్ తర్వాత 50% పెరిగిందంటే 150 అయింది, 50 ఉన్నది 150 అయింది, 100. ఈ 100 ఈ 100 క్యాన్సిల్, ఈ 2 zeros ఈ 2 zeros 15 6 ఎంత అండి? 1690 అవుతుంది. అయిపోయింది. అంటే ఎంత తక్కువ ఉంది 100 కంటే? 10% 10% తక్కువ ఉంది. 10% తక్కువ ఉందన్నమాట. అంటే ఎంత ఆన్సర్? 10%. ఇలా కాకుండా ఇంకో మోడల్ కూడా చేయొచ్చు. ఏమనుకోవచ్చు అంటే a ప్లస్ బి ప్లస్ ఆర్ మైనస్ ఏబి బై 100. తగ్గిందంటే ప్లస్ తగ్గిందంటే మైనస్ తీసుకోవాలి, పెరిగిందంటే ప్లస్. ఇక్కడ తగ్గింది చూడండి, ఇక్కడ -40 తీసుకోవాలి. ఇక్కడ పెరిగిందంటే +50 తీసుకోవాలి. మళ్ళీ మైనస్ ప్లస్ ఏమవుతుందండి? మైనస్ అవుతుంది. మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. అంటే 40 × 50 బై 100. ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఏం మిగులుతుంది? +10 మిగులుతుంది. ఇక్కడ ఏమవుతుంది? -20 మిగులుతుంది. ఇక్కడ ఏమవుతుంది? -10 ఉంటుంది. -10 అంటే డిక్రీజ్ అనమాట, అంటే 10% నష్టం వచ్చింది అన్నట్టు. ఆన్సర్ ఇస్ 10%. థర్డ్ ఆప్షన్. ఏం లేదు. నెక్స్ట్ వన్, x² + 11x - 26 = 0. సమీకరణం యొక్క మూలకాలు కనుగొనమని చెప్పారు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏం లేదు, ఒక వాటిని మల్టిప్లై చేస్తే 26 రావాలి. నార్మల్ చూసుకుంటే సింపుల్గా. ఇక్కడ చూడండి, 13 × 2 అంటే వస్తుంది, ఇది 22 అవుతుంది, ఇది 22 అవుతుంది. 13 × 26 ఇది 26 అవుతుంది. కానీ మైనస్ ఉండాలా ప్లస్ ఉండాలా అని తెలియడానికి ఏముందండి? ఇక్కడ మనకు మైనస్ ఉంది, అంటే పెద్ద దాంట్లో మైనస్ ఉంది అన్నప్పుడు పెద్దదానికి మైనస్ రావాలి. అంటే 13కి మైనస్ ఉండాలి. ఇక్కడ 2కు మైనస్ ఉంది, అంటే ఇది కాదు, అంటే ఇది అవుతుంది సింపుల్గా. లేకపోతే మొత్తం చేయాలంటే x² + 11x - 26 = 0. మల్టిప్లై చేస్తే 26 రావాలి. యాడ్ చేసినా మైనస్ చేసినా 11 రావాలి. అంటే x² + 13 2s అలా 26 వస్తుంది. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి పెద్ద ప్లస్ తీసుకోవాలి, మైనస్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి, 13x - 2x - 26 = 0 అవుతుంది. ఎక్స్ని కామన్ తీద్దాం. ఎక్స్ని కామన్ తీస్తే x + 13 అవుతుంది. ఇక్కడ -2ని కామన్ తీస్తే x + 13 అవుతుంది, = 0. అంటే ఇక్కడ x -13 అవుతుంది, 2 అవుతుంది. అది చూడండి, x -13, 2 ఏడు వచ్చింది? సింపుల్గా ఇదే వచ్చింది. సెకండ్. నెక్స్ట్ వన్, a + b + c = 6 మరియు ab + bc + ca = -2 ఇచ్చారు. అయితే ఇక్కడ ఏ రావాలండి? a³ + b³ + c³ - 3abc. ఇది విలువ ఎంత అని అడిగారు. అయితే దీనికి ఫార్ములా ఉంటుంది. ఇట్లాంటి వాటిల్లో 3 ఫార్ములాస్ ఉంటాయండి, అవి బై హైడ్ చేస్తే సరిపోతుంది. దీని ఫార్ములా ఏంటంటే = a + b + c and a + b + c whole square -
3ab ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఇది అనమాట ఫార్ములా. ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి జరుగుతుంది. a ప్లస్ బి ప్లస్ సి ఇచ్చామండి అంటే 6. నెక్స్ట్ a ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఇచ్చామంటే 6 స్క్వేర్ అంటే ఎంత 36 మైనస్ 3 ఇంటూ a ప్లస్ బి ప్లస్ సి ఎంత ఇచ్చారు మైనస్ ఇచ్చారు -3 అంటే 3 ఇంటూ -2 6 అవుతుంది. ఇది ప్లస్ అవుతుంది అంటే ఇక్కడ 6 అవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది 6 ఇంటూ ఇది 42. లాస్ట్లో ఏం రావాలి ఈ 24 252 వస్తుంది. ఆన్సర్ ఇస్ 252. ఫోర్త్ ఆప్షన్ సింపుల్. ఈ ఫార్ములా వచ్చేస్తే జస్ట్ 30 సెకండ్స్ కూడా పట్టాలండి, వెంటనే వచ్చేస్తుంది మనకు. సింపుల్. ఇట్లాంటి 3 ఫార్ములాస్ ఉంటాయి. నెక్స్ట్ మధు షైని కలిసి ఒక పనిని 20 రోజుల్లో చేయగలరంట. షైని రోజీ కలిసి 12 రోజుల్లో, రోజీ మధు కలిసి 15 రోజుల్లో పూర్తి చేయగలరు. ఆ ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో చేయగలరు? వీళ్ళిద్దరు కలిసి 20 days. ఈ ఎల్సిఎం ఎంత అవుతుందండి? దీని ఎల్సిఎం మొత్తం 60 అవుతుంది. అంటే వర్క్ డన్ ఎంత 60. ఇది ఎంత ఎల్సిఎం అవుతుంది? ఇది 3 రేషియో, ఇది 5 రేషియో, ఇది 4 రేషియో. ఇది ఎవరు? ఇది మధు ప్లస్ షైని, ఇది షైని ప్లస్ రోజా, ఇది రోజా ప్లస్ మధు. డబల్ చేస్తారు అన్నమాట. ఇక్కడ ఎంత అవుతుంది? ఇది 3 + 5 8, ఇది 12 అవుతుంది. డబల్ కాబట్టి ఇది 12 అయింది. అదే సింగిల్ అయితే బై 2 చేస్తే సింగిల్ 6 అవుతుంది. అంటే వీళ్ళు ముగ్గురు కలిసి చేస్తే మధు ప్లస్ షైని ప్లస్ రోజు ముగ్గురు కలిసి చేస్తే 6 parts అవుతుంది డేకి. అయితే ముగ్గురు కలిసి చేస్తే ఎంత అవుతుంది? 60 parts మొత్తం డే మొత్తం అనమాట వర్క్. అయితే 6 parts ఎంత అవుతుంది? 10 days పడుతుంది. 10 days అవుతుంది. ఆన్సర్ ఇస్ 10 days. ఫోర్త్ ఆప్షన్ సింపుల్. ఇది 12 అనేది అందరు డబల్ కాబట్టి 2 అనమాట. ఈ 2 తీసేస్తే సింగిల్గా వచ్చేది 6 days అనమాట. ఈ ముగ్గురు ఒక్కొక్కరు ఉన్నారు ఇక్కడ, అలా దాన్ని డివైడ్ చేసి వచ్చేది 10. నెక్స్ట్ వన్ ఇక్కడ ఏమి ఇచ్చారు? ఒక వెన్ డయాగ్రామ్ ఇచ్చారు. ఎవరు? స్పీకర్స్, ప్రొఫెసర్స్, ఉమెన్స్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, వెన్ చిత్రం అధ్యయనం చేసి తదుపరి ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. వివిధ విభాగాల్లో సంఖ్యలు ఉన్నారు. ఎంతమంది మహిళలు అంట? స్పీకర్లు మరియు ప్రొఫెసర్లు కాదంట. ప్రొఫెసర్లు కాకుండా మహిళలు, స్పీకర్లు మాత్రమే అండి. అంటే ఇది ఒకటి, స్పీకర్ కావాలి, ఉమెన్ కావాలి, కానీ ప్రొఫెసర్ కావద్దు అనమాట. అంటే ఇది రావద్దు అనమాట. అంటే 62, ఇది 62 అవుతుంది. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? ఇక్కడ చూడండి, ఇది కాదని ఇచ్చారా? కొంతమంది అండి. కొంతమంది ప్రొఫెసర్లు, స్పీకర్లు మరియు మహిళలు కాదండి. కొంతమంది ప్రొఫెసర్లు. ఈ ప్రొఫెసర్లు అంట స్పీకర్లు కానీ మహిళలు కాదంటే ఇది కాదు. అంటే ఇది ఈ పార్ట్ అవుతుందండి. ఈ రెండు కంబైన్డ్ అంటే 49 అవుతుంది. ఆన్సర్ చూడండి, ఈ రెండు అయ్యేది 62 49 అంటే ఫోర్త్ ఆప్షన్. సింపుల్గా ఫోర్త్ ఆప్షన్ అండి, అంతే. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? ఒక డయాగ్రామ్ ఇచ్చారండి. విక్రయదారులు అంటే మే, జూన్, జూలై ఇచ్చారు. ఇక్కడ విషయాలు, అరుణిమ, కార్తిక్, మిఠాల్. మే నెల అంటే ఇది మే నెల మొత్తం సేల్స్లో. మే నెల మొత్తం అంటే ఇది మొత్తం సేల్స్ ఎంత అండి? క్యాలిక్యులేట్ చేయాలి. అంటే లాస్ట్ డేట్ ఏమవుతుంది? 8 అవుతుంది. 8 అంటే 1 వస్తుంది. ఇక్కడ 6, 14, 18, ఇక్కడ 19 అంటే 1 వస్తుంది. మళ్ళీ ఇక్కడ 5 అంటే 598 అనమాట టోటల్. అయితే సేల్స్లో విశాల్ ఎవరు? ఇక్కడ ఉన్నాడు విశాల్ మే నెలలో సేల్స్ ఎంత శాతము అన్నాడు. అంటే 125. అంటే 125 అనేది 598లో ఎంత శాతం అంటే 100 తీసుకుంటే సరిపోతుంది. అలా అనమాట. ఇది చూడండి, ఇది 5 పోతుంది అనుకున్నా. అప్రాక్సిమేట్లీలో 5 పోతుంది అనుకున్నా. ఇది 5 ఏమవుతుంది? అప్రాక్సిమేట్లీలో 20% అవుతుంది. అప్రాక్సిమేషన్ అయితే అనమాట 20%. కానీ ఇది ఎక్కువ ఉంది. అట్లాంటప్పుడు ఇది తక్కువ ఉంది అనమాట. ఇది తక్కువ ఉన్నప్పుడు 20% ఏం కాదు అంటే తక్కువ, అంటే ఎక్కువ అవుతుంది. అంటే 21% ఆర్ 22% అట్లా అవుతుంది. అంటే 21% కంటే ఎక్కువ ఉంటుంది. అది చూడండి, ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ 21.6%.
ఇది ఆప్షన్ అవుతుంది అన్నమాట. మనం మొత్తం క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు ప్రతిసారి. నెక్స్ట్ చూడండి, ఎక్స్ ప్లస్ 1x = 4 అంటే x² + 1x². ఆల్రెడీ ఇది ఒకసారి చెప్పండి. x + 1 = k అయితే x² + k² ఏమవుతుందండి? k² - 2 అవుతుంది. ఇక్కడ k² k అంటే ఏముందండి? ఇక్కడ 4 అనమాట. అంటే 4² ఏమొస్తుంది? 4² - 2. 4² అంటే 16 - 2 ఎంత అండి? 14 వస్తుంది. ఆన్సర్ ఈస్ 14. సింపుల్గా ఫస్ట్ ఆప్షన్. అలా నెక్స్ట్ సింప్లిఫికేషన్ ఇచ్చారు. x² + 5x - 12 - 3 హోల్ బ్రాకెట్ x² - 2x అంతా చేస్తే ఏమొస్తుంది అని అడిగారు. ఇక్కడ చూడండి, ఇక్కడ x² మనం మొత్తం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, x² ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందో చూద్దాం. మనం ఇక్కడ x² ప్లస్ ఉంది, ఇక్కడ -3x ఉంది. తీసేస్తే ఏమొస్తుంది? -2x² వస్తుంది. అంటే ఇక్కడ చూడండి ప్లస్ ఉంది, ఇక్కడ ఇది రాదు, ఇది రాదు. ఇక్కడ చూడండి -39 ఉంది, ఇక్కడ +39 ఉంది, ఇక్కడ -39 ఉంది. అంటే మైనస్ వస్తుందా ప్లస్ వస్తుందో చూడాలి. ఇక్కడ -12 ఉంది, ఇక్కడ చూడండి ఇది -3 9 ఎంత అండి? ఇక్కడ -12 ప్లస్ -27 ఏమవుతుంది? మైనసే వస్తుంది, -39 అవుతుంది. చూడండి ఈ రెండు మైనస్లో వస్తుంది, అంటే ఇది కాదండి, అంటే ఇది అవుతుంది. అంతే సింపుల్. ఇవన్నీ సేమ్ ఉన్నప్పుడు మనం మొత్తం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా వెళ్ళిపోవాలి ఎగ్జామ్ వల్ల కూడా. నెక్స్ట్ 8954, 9806, 11209 భాగించినట్టు ప్రతి సందర్భంలో శేషం ఒకేలా ఉండేలా అతిపెద్ద సంఖ్య. ఇలా శేషం ప్రతి సందర్భంలో ఒకేలా వచ్చిందంటే హెచ్సిఎఫ్ అడుగుతున్నాడు అని అర్థమండి. హెచ్సిఎఫ్ అడుగుతున్నాడు అంటే ఈ మూడింటిని ఒకటే సంఖ్య భాగించేది అయి ఉండాలి. సింపుల్ మనం చూసుకుంటే చూడండి, 5 అనేది లాస్ట్లో 5 ఉంటే 4 భాగిస్తుందా అంటే చేయదు, 5 కాదు. లాస్ట్లో 0 ఉంటే ఏముండాలంటే లాస్ట్లో 0 ఉండాలి, అంటే ఇది కాదు. ఇక్కడ చూడండి 3 ఉంది, ఇక్కడ 2 ఉంది, చూడండి 2 చూడండి, 2 అనేది ఈవెన్, లాస్ట్లో ఏముండాలి? ఈవెన్ ఉండాలి. కానీ ఇక్కడ చూడండి 7 ఉంది, ఆడ్ నెంబర్ ఉంది, అంటే ఇది కాదు. అంటే ఇది ఒక్కటి మాత్రం ఉంది. చూడండి సింపుల్ అయిపోయింది. ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. నెక్స్ట్ 3, 4, 5 మరియు 6లతో పూర్తిగా భాగించబడేలా 2488కి జోడించే అతి తక్కువ సంఖ్య ఏది? అయితే ఈ 4 ఎల్సిఎం తీసుకుందాం. ఫస్ట్ 4 ఎల్సిఎం అవుతుంది, అరే ఇది 30 అవుతుందండి, 30 ఇది 60 అవుతుంది. ఎల్సిఎం ఎంత? ఎల్సిఎం 60 అవుతుంది. ఇక్కడ 2488 ఎంత యాడ్ చేయాలి అని అడిగాడు. ఎంత యాడ్ చేయాలి? ఎంతో అంత యాడ్ చేయాలి. 16 చేద్దామండి. 60 చేస్తే ఇది 60 40 పోతుంది. 40 పోతే ఎంత? అది 2400 అవుతుంది. 41 పోతుంది. 41 పోతుంది. 41 పోతే ఎంత అండి? 2460 అవుతుంది. అదే 42 అయితే, అదే 42 అయింది అనుకోండి, ఎంత అవుతుంది? 2520 అవుతుంది. 2520 అవుతుంది. ఇక్కడ దీనికి డిఫరెన్స్ ఎంతండి? చూడండి, 25కి ఇది ఎంతండి? ఇది ఒక 12, అదొక 20, అంటే 32 యాడ్ చేస్తే 2520 అనే 60తోని క్యాన్సిల్ అవుతుంది. అంటే ఎంత యాడ్ చేయాలి? 32 యాడ్ చేయాలి. ఫస్ట్ సింపుల్, ఏం చేయాల్సిన అవసరం. నెక్స్ట్ పైప్స్ నుంచి ఇచ్చాడు. ABCలు అనే 3 పైపుల ద్వారా ఒక ట్యాంకు 4 గంటలు ముగ్గురు కలిస్తే 4 గంటలు నింపుతారండి. సి పైపు బి కంటే 2 రెట్లు వేగంతో ఉంటున్నట్టు. సి పైప్ అంటండి బి కంటే 2 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఇది 1 ఉంటే ఇది 2 అవుతుంది. మరియు బి పైప్ ఏ పైప్ కంటే 2 రెట్లు ఎక్కువ అంటండి. ఇది ఏబి, ఇది 1 ఉంటే ఇది 2 టైమ్స్ అవుతున్నాడు. ఇక్కడ ఏబిసి తీసుకుంటే ఏమవుతుంది? చూడండి, ఏబిసి తీసుకుంటే ఏ అనేది 1 ఉంటే బి అనేది 2 అవుతుంది. బి అనేది 2 ఉంటే సి దానికి డబుల్ అవుతుంది, అంటే 4 అవుతుంది. ఇక్కడ చూడండి ఈ రేషియోస్ అవుతుంది. అయితే ఏమిచ్చాడు? ఏ ట్యాంకు నింపడానికి ఎంత సమయం పడుతుంది, ఏ 1 ఎంత అవుతుంది అని అడిగాడు. ఇక్కడ మొత్తం ఎంత అంటే ఇది 7 అవుతుంది. 1 కదా, 1 పార్ట్, 7 పార్ట్స్కి 4 అయితే 1 పార్ట్కి ఎంత అవుతుంది? 1/28 ఒక డేకి. ఇది మొత్తం అయితే 28 days అవుతుంది. ఆన్సర్ ఇస్ 28. సింపుల్ అండి. నెక్స్ట్ 1
18 30 ఇక్కడ నెక్స్ట్ 30 ఎక్స్ ఇచ్చాడు. ఇదేంటిది నిష్పత్తి అనుపాతంలో ఇచ్చాడు. అట్లాంటప్పుడు ఏం చేయాలండి? అంత్యముల లబ్ధము బై మధ్యముల లబ్ధము అని ఉంటుందండి. ఈ అంత్యములు అంటే ఈ కార్నర్స్, మధ్యములు అంటే ఈ రెండు మల్టిప్లికేషన్ అనమాట. 30 × 30 ఈజ్ ఈక్వల్ టు 18 × ఎక్స్. 18 చూడండి, 6 3s అంటే 6 5s వస్తుంది. ఇది 3 10s అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 50. ఆన్సర్ ఇస్ సిమ్. చూడండి, ఫస్ట్ ఆప్షన్ అంత్యముల లబ్ధం ఈజ్ మధ్యముల లబ్ధం. ఇలా చేయొచ్చు, లేదంటే ఇలా కూడా చేయొచ్చు. 18/30 ఈజ్ ఈక్వల్ టు 30/x. ఇలా చేసుకున్నా సెట్ అవుతుందండి. ఇక చూడండి, 6 3s 6 5s 3 10s అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎక్స్ ఈక్వల్ మళ్ళీ 50 వస్తుంది. ఇలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు. రెండింటిలో ఏదైనా మీ ఇష్టం. నెక్స్ట్ వన్, 16x² - 8x + 1 = 0 అయితే 16x² + 1/4x² విలువ ఎంత అని అడిగారండి. ఇక్కడ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలండి. ఫస్ట్ మనం ఎక్స్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. ఇక్కడ ఏమి ఇచ్చారు? 16x² - 8x + 1 = 0. మల్టిప్లై చేస్తే 16 రావాలి, యాడ్ చేస్తే 8 రావాలి. అంటే 16x² = -4x + 1 = 0. ఇక్కడ ఉంది 4x కామన్ ఇద్దాం. ఇక్కడ ఏమొస్తుంది? ఇంకో 4x వస్తుంది. ఇక్కడ -1 వస్తుంది. ఇక్కడ -1 కామన్ ఇస్తే 4x - 1 అవుతుంది, = 0. ఇక్కడ ఏంది? x ఏమవుతుంది? x 1/4 అవుతుంది. x 1/4 వస్తుంది. ఆ 1/4 దీంట్లో క్యాలిక్యులేట్స్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, 16 1/4 హోల్ స్క్వేర్ ప్లస్ 1/, ఇక్కడ చూడండి 4 × 1/4 హోల్ స్క్వేర్ ఇలా వచ్చింది. ఇది చూడండి, 4 స్క్వేర్ అంటే ఇక్కడ 16 అవుతుంది. అంటే ఈ 16 క్యాన్సిల్ అవుతుంది. అక్కడ ఏమి మిగులుతుంది? 1 మిగులుతుంది. ఇక్కడ చూడండి, 4 స్క్వేర్ అంటే ఇక్కడ 16, 4 4 అంటే ఒక్క 4 మిగులుతుంది. ఇక్కడ ఈ 4 పైకి వెళ్ళిపోతుంది, ప్లస్ 4 అవుతుంది, = 5 అవుతుంది. రెండు యాడ్ చేసి ఆన్సర్ ఇస్ సెకండ్ ఆప్షన్. సింపుల్. నెక్స్ట్ వన్, ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఒక టేబుల్ ఇచ్చాడు, సంఖ్యల చిహ్నం కోడ్ ఇచ్చాడు, షరతులు అంట. ఎగ్జాస్టింగ్ ఏంటిది? మొదటి మూలకం చిహ్నం, మొదటి మూలకం ఒక సింబల్ మరియు చివరి మూలకం చివరి సంఖ్య అయి ఉంటాయి. సంఖ్య అయితే మొదటి మరియు చివరి మూలకాలు వరుసగా ఏమైతాయంట? @ ఈ సింబల్ అవుతాయంట, కోడ్ చేయబడతాయి. అయితే నెక్స్ట్ చూడండి, మొదట మూలకం బేసిక్ ఆడ్ అయి ఉండి, ఆడ్ నెంబర్ అయి ఉండి, నెక్స్ట్ ఏమో చివరిది ఈవెన్ నెంబర్ అయి ఉంటాయి. ఈవెన్ నెంబర్ అయితే రెండు కోడ్లు పరస్పరం చేంజ్ అవుతాయి. మూడో చూడండి, 2 మరియు 3వ మూలకాలు రెండు ఖచ్చితమైన, ఇవి చతురస్రాలు కాదండి, స్క్వేర్స్ అయితే 3వ మూలకం 2వ మూలకం కోసం కోడ్ చేయబోతుందంట. ఇక్కడ చూడండి, ఏమి ఇచ్చారు? 5 ఇచ్చారు. ఫస్ట్ ఆడ్ నెంబర్ ఉంది, లాస్ట్లో ఈవెన్ నెంబర్ ఉంది. చూడండి, ఇది ఎక్కడ ఉంది? ఇది ఎక్కడ వర్కౌట్ అయింది? చూడండి, ఇక్కడ సెకండ్ వన్ వర్కౌట్ అయింది. ఫస్ట్ బేసి సంఖ్య, తర్వాత సరి సంఖ్య. అప్పుడు ఏం చేయాలి? కోడ్లు పరస్పరం చేంజ్ చేయాలి. 5కి ఏముందండి? 5 చూడండి, ఇక్కడ సి ఉంది. నెక్స్ట్ 6కి ఏముంది? ఎఫ్ ఉంది. అంటే ఎఫ్ ముందుకు రావాలి. ఎఫ్ ముందు ఏడుందంటే ఇక్కడ ముందు ఉంది, ఇక్కడ లేదు. ఇక ఫోర్త్ ఆప్షన్లో ఉందన్నమాట. నెక్స్ట్ చూడండి, లాస్ట్లో ఇక్కడ చూడండి, సెకండ్ది ఈ ఉంది. ఇక్కడ ఎన్ ఉంది. ఈ వస్తుందా, ఎన్ వస్తుంది? చూడండి, ఇక లెస్ దానికి ఏమొస్తుంది? ఈ వస్తుంది. అంటే ఏం రావాలి? ఎఫ్ ఈ, నెక్స్ట్ = ఏం రావాలి? జీ రావాలి. 2కి ఏం రావాలి? పి రావాలి. నెక్స్ట్ ఏముంది? @ ఏం రావాలి? టీ రావాలి. ఇక్కడ సి రావాలి. దీనికి ఇంటర్చేంజ్ అయింది కాబట్టి ఆన్సర్ ఇస్ ఇది అవుతుంది. అంటే ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. సింపుల్గా మనం మొత్తం చేయాల్సిన అవసరం లేకుండా అలా అన్నమాట.